పొన్నం. ఇక డ్రైవర్ 2000, శ్రామికులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114. నిరుద్యోగుల సద్వినియోగం చేసుకోవాలంటూ మంత్రి సూచన అంట. రైట్, త్వరలోనే నోటిఫికేషన్, నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ మంత్రి పొన్నం సూచన. ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామంటూ ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవ్వడం హర్షణీయమంటూ పేర్కొన్నారు. భర్తీ చేరున్న పోస్టులో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్ ఆఫీసర్స్ 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 ఉద్యోగాలు ఉన్నాయి. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలి. ఇప్పటికే ప్రజాప్రభుత్వ నిరుద్యోగుల పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా గవర్నమెంట్ జాబ్స్ను భర్తీ చేసిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగులకు ఆయన సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నట్టు, ఇప్పటివరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారికి 5,500 కోట్లు ఆదా అయిందనే వివరిస్తూ, ఇక మహాలక్ష్మి స్కీమ్ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానున్నట్టు చెప్పారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేయాలని భావించినప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో నోటిఫికేషన్ ఆలస్యమైందంటూ తెలిపారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరలోనే జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆయన వెల్లడించారు. సో ఇది ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఇక యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం ఆరంభమైంది మిత్రులారా. ఇన్నేళ్ల పాటు మూసిపెట్టిన పుస్తకాలను తెరవాల్సిన పని ఉంది. మీ కళానికి పని చెప్పాలి, మీ మైండ్కు పదును పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే 3038 ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయట. సో మరి దానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కొంతమంది డ్రైవర్ కావాలనుకుంటారు, ఇంకొంతమంది డిపో మేనేజర్ అనుకుంటారు, ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి సివిల్కి సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు, కొంతమంది సెక్షన్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు, అకౌంట్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు. కాబట్టి ఒక్కసారి ఇది చూపించే ప్రయత్నం చేద్దాం. అదే ఒక్కసారి జూమ్ చేయి. మొత్తం 3,038 కొలువులల్లా మరి మీకు కావాల్సిన ఏంది, మీకు రావాల్సిన ఏంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, మొత్తం డ్రైవర్ పోస్టులు 2,000 ఉన్నాయంటనే. డ్రైవర్ పోస్టులు 2,000 ఉన్నాయంట. డ్రైవర్ పోస్టులు 2,000 అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. సో శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ 84, ఇక మెకానికల్ సూపరింటెండెంట్ 114, అసిస్టెంట్ మేనేజర్ 25, స్టంట్ మెకానికల్ ఇంజనీర్ 18, ఇక అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్ ఆఫీసర్స్ 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ 7, మరి మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ 7, మొత్తం ఓవరాల్గా 3,038 ఉద్యోగాలు. మరి అందులో అత్యధికంగా డ్రైవరు 743 ఏమో శ్రామిక్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. శ్రామిక్ సంబంధించి ఉద్యోగాలు అంటే మరి మెకానికల్గా హెల్పర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా. సో ఇట్లా మొత్తం ఆర్టీసీలో మాత్రం 3,038 కొలువుల జాతర తెలంగాణలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ నిజంగా శుభవార్తలు అని చెప్పుకోవచ్చు. చాలామందికి ఉంటుంది, నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేయాలి, ఆర్టీసీ మేనేజర్గా పనిచేయాలి, ఆర్టీసీలో సివిల్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, అకౌంట్స్గా పనిచేయాలని చెప్పేసి చాలామందికి కల ఉంటుంది. సో ఎస్సీ వర్గీకరణ వల్లనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు ఆలస్యమని చెప్తా ఉన్నారు పొన్నం ప్రభాకర్. సో ఎటకేలకి ఇప్పుడు మరి 3,038 కొలువులు, అత్యధికంగా 2,000, శ్రామికు 743 ఉన్నాయి. కాబట్టి సో మేనేజర్ 7 ఉన్నాయి. ఎవరైనా మరి ఆర్టీసీలో ఉద్యోగం కట్టాలని ఏళ్ళ తరబడి కలలు కంటారో వాళ్ళందరూ కూడా
మరి అదృష్టం వీళ్ళందరూ కూడా నిజంగా ఈ టైంలో నోటిఫికేషన్ రావడం. సో ఎవరు ఉద్యోగం సంపాదిస్తారో ఏం కథ అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనా సర్వం సిద్ధం కావాలి. ఇక త్వరలోనే నోటిఫికేషన్ వస్తే ఒక డేట్ ఫిక్స్ చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉంది. కాబట్టి కొలువుల జాతర నిజంగానే తెలంగాణలో మొదలైందని చెప్పుకోవచ్చు.